ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. మీ అందరి కొరకు నేను చదవాలని ఆశిస్తూ ఉన్నా. వాళ్ళు బైబిల్ ఉంటే మీరు 128వ కీర్తన తీసి నాతో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన భాగం 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగను. నీ లోగట్టు నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానమునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగం కుటుంబ వ్యవస్థ గురించి వ్రాయబడింది. దీంట్లో భార్యాభర్తలు మనకు కనిపిస్తున్నారు, అలాగే దీంట్లో పిల్లలు మనకు కనిపిస్తున్నారు, దీంట్లో రాబోతున్న తరం కూడా మనకు కనబడుతుంది. అంటే 3 భాగాలుగా దీన్ని మనం ధ్యానించవచ్చు. ఒకటి కుటుంబం, రెండవది దానిలోని భార్యాభర్తల యొక్క స్థితి, మూడవది పిల్లలు, తర్వాత తరం గురించి ఈ గ్రంథంలో రాయబడ్డాయి. కుటుంబ వ్యవస్థ గురించి మనం గమనించినట్లయితే ఈ కుటుంబ వ్యవస్థ ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుతోనే ఇది ప్రారంభించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రాకముందే ఒక కుటుంబం అవసరమైందని దేవుడు భావించి, దేవుడు తన స్వారూప్యమందు నరులను కలగజేసి వారిని స్త్రీ పురుషులుగా ఈ భూమి మీద సృజించి, ఆది కాండములోనే దేవుడు వారిని మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నిండించుడి అని దేవుడు వారికి ఆశీర్వాదాలు ఇచ్చారు. సహజంగా వివాహమైనప్పుడు అందరూ ఎలా దీవిస్తారంటే, నువ్వు పిల్ల పాపలతో వర్ధిల్లు అని అంటారు. పిల్ల పాపలతో వర్ధిల్లు. పెళ్ళైతే జరిగేది నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఏంటిది అని అంటే పిల్ల పాపలతో వర్ధిల్లట. వాళ్ళకి పెళ్ళైతే వాళ్ళకి ఎలా వర్ధిల్లాలి, వాళ్ళు పిల్ల పాపలతో వర్ధిల్లాలి. ఇది కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియలో భాగంగా మనం గమనించాలంటే, ఒక కుటుంబం అది వర్ధిల్లుతుంది, ఒక కుటుంబం దీవించబడుతుందంటే
ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి, వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా దీంట్లో భార్యాభర్తల గురించి రాయబడింది. భార్యాభర్తల గురించి మనం గమనించినట్లయితే వీరు దేవుల్లో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే విషయాలు ఇక్కడ ప్రస్తావన తీసుకొని వస్తాయి. యజమానుడి గురించి రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనిస్తే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఎలా ఉండాలటండి? దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి దీవించబడాలి అంటే, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే భయము భక్తి అనేది చాలా ప్రాముఖ్యం. భయభక్తులు అనేటువంటిది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అది ఏ మతమైనా, అది ఏ కులమైనా, అది ఏ వర్గమైనా, అది ఎవరైనా సరే భయభక్తులు అనేటువంటిది కుటుంబ వ్యవస్థకు అదొక మెట్టు లాంటిది. వారు అభివృద్ధి చెందటానికి, ఆశీర్వదించబడటానికి అది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు అభివృద్ధి చెందుతూ ఉంటారు. భయం అనేది నేను ఒక క్రమశిక్షణలో నడిపిస్తూ ఉంటుంది. భక్తి అనేది నిన్ను దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. కాబట్టి భయము భక్తి ఈ రెండు కలిగినటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని గురించి మనం చూస్తే, ఆ కుటుంబం ఏ రీతిగా దీవించబడుతుందో అని చెప్తాడు. దీంట్లో మొదటి దీవుని ఏమిటి అంటే, నీ భార్య ఫలిస్తుంది, భార్య ఫలిస్తుంది, భార్య ఫలించి ద్రాక్ష వలె ఉంటుంది అని చెప్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే కుటుంబంలో ఫలించటం ప్రారంభించాలి అంటే దానికి ప్రధానమైనటువంటిది భయము భక్తి కలిగి ప్రభువులో జీవించడమే. భయము భక్తి కలిగినటువంటి వాడు దేవుని యొక్క క్రమాన్ని అనుసరిస్తాడు. భయము భక్తి కలిగినటువంటి వాడు దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటాడు. భయము భక్తి కలిగినటువంటి వాడు విధేయత చూపుతాడు. భయము భక్తి కలిగినటువంటి వాడు దేవుని మాటని అంగీకరిస్తూ ఉంటాడు. కాబట్టి భయము భక్తి అనేటువంటిది మనం లోబడి జీవించడానికి సహాయపడుతుంది. అప్పుడే మనం ఫలిస్తామని చూస్తున్నాం. ఇక్కడ రెండో మాట మనం చూసినట్లయితే, ఫలించు ద్రాక్షవల్లి, ఫలించు ద్రాక్షవల్లి. కుటుంబంలో చూడండి, మనుషులకి ఎన్నున్నా, వాళ్ళు లోకమంతా సంపాదించుకున్నా, వారి కుటుంబంలో కనుక సంతానం లేకపోతే వాళ్ళు ఎంతో నిరుత్సాహంతో దిగుతూ ఉంటారు. అబ్రహాము ఒకసారి అంటాడు, అయ్యా నాకేముంటే ఏమి, నువ్వు విస్తారమైనటువంటి సంపదను నాకు అనుగ్రహించావు, విస్తారమైనటువంటి ఆస్తులను నాకు అనుగ్రహించావు, కానీ నేను సంతానం లేని వాడిగా ఉన్నాను, నా వారసుడిగా నా సావుకుడే కదా అన్నప్పుడు దేవుడు అంటాడు, లేదు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటాడు. దేవుడు అబ్రహాముతో ముందుగా చెప్పాడు. మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం ఉంది, అబ్రహామా నిన్ను నేను దీవిస్తాను అన్నాడు, విస్తారమైన జనాంగముగా చేస్తాను అన్నాడు. నిజమే, దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే దాన్ని తప్పే దేవుడు కాదు. కానీ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని వైపు చూశాడు. అందుకని అబ్రహాము భక్తి కలిగి ఉన్నాడు, అబ్రహాం భయం కలిగి ఉన్నాడు, అబ్రహాం నీతి కలిగి ఉన్నాడు, అబ్రహాం విశ్వాసం కలిగి ఉన్నాడు, అబ్రహాం నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణతో 25 సంవత్సరాలు దేవుని యొక్క మార్గాన్ని అనుసరించినట్లుగా మనం చూస్తాం. నిజమే, అబ్రహాము దేవుడిని అడిగాడు, అయ్యా నాకు ఎంత ఆస్తిని ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, మరి నా సంతానం ఏది అని అంటే, లేదు తప్పకుండా నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. నిజమే, అబ్రహాం జీవితంలో ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఉన్న సంపదలు కాదు. చాలా మంది అనుకున్నాడు ఆశీర్వాదం అంటే ఈ లోకంలో సంపదలు అనుకుంటారు. ఈ లోకంలో సంపదలు కాదు. ఆశీర్వాదం అంటే సంతానమే. ఆశీర్వాదం అంటే దేవుడిచ్చేటువంటి బహుమానములే. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నా, ఎంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నా, సరైన సంతానం లేకపోతే అది ఎంతో లోటుగా దిగులుగా ఉంటుంది. అబ్రహాం జీవితంలో ఆ లోటును కూడా దేవుడు తీర్చాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కనుక, వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం ప్రకారంగా అబ్రహాముకు గొప్ప సంతానాన్ని అనుగ్రహించాడు. అబ్రహామా ఇదిగో నీ సంతానాన్ని దీవిస్తానని అబ్రహాముకి చక్కని సంతానాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమంతులారా, ఈనాడు మన జీవితాల్లో ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది దేవుడు చక్కని గర్భఫలాన్ని మనకు అనుగ్రహించింది. గర్భఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు. గర్భఫలము, ఫలం అనగానే ఆశీర్వాదం అని. కనుక ఈ గర్భఫలం ఎవరు కలిగి ఉంటారు, ఎవరికి ఆశీర్వాదం ఇస్తున్నాడంటే దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి. గర్భఫలం యెహోవా యొక్క బహుమానం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఒక చక్కని బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజు చూడండి, ఎంత చక్కగా మంచి వాతావరణంలో
చక్కగా డెకరేషన్ చేసి ఇంతమందిని ఆహ్వానించి ఎందుకు వీళ్ళు ఇంత చక్కగా పండుగ చేసుకున్నారు అంటే ఇది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఒక మంచి ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చాడు కనుక వారు దేవునిలో సంతోషించగలుగుతున్నారు. అందుకని ఇక్కడ ఫలించు ద్రాక్ష వల్లే ఏ రీతిగా ద్రాక్ష ఫలిస్తుందో ఆ రీతిగా నీ కుటుంబం ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ తర్వాత రెండో విషయం వరకు మనం వెళ్ళినట్లయితే రెండో విషయంలో పిల్లల గురించి మాట్లాడతాడు. పిల్లలు సహజంగా చాలా మంది పిల్లలు కలిగి ఉంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు అంటాడు అబ్బా రాక్షసి పుట్టిందండి మాకు అని అంటారు. అదేంటిది? రాక్షసులు ఎవరికి పుట్టాలి? రాక్షసులకే పుట్టాలి. పాప తల్లిదండ్రులు వీళ్ళే తిడతారు. అంటే వీళ్ళు రాక్షసులు అనుకోలేక వారి పిల్లలు అంటారు మాకు రాక్షసు పుట్టిందండి. రాక్షసు ఎందుకు పుడుతుంది? ప్రియులారా గమనించండి, తల్లిదండ్రులు భక్తి కలిగిన వారైతే, తల్లిదండ్రులు దేవుళ్ళు భయభక్తులు కలిగినట్లయితే వాళ్ళ పిల్లలు కూడా మంచి భక్తి కలిగిన పిల్లలే ఉంటారు. పిల్లలు ఇప్పుడు కూడా తల్లిదండ్రుల నుంచే వస్తారు కదా. ఏమండి, మనం ఒక గోధుమ విత్తనం నాటామనుకోండి, ఏ విత్తనం వస్తుంది? గోధుమ విత్తనమే వస్తుంది. వరి విత్తనం నాటామనుకోండి, ఏ విత్తనం వస్తుంది? జామ విత్తనం నాటామనుకోండి, ఏ చెట్టు వస్తుంది? జామ చెట్టు వస్తుంది. అవునే కదా. భక్తి కలిగిన వారికి భక్తి కలిగిన పిల్లలే పుడతారు. అది తల్లిదండ్రులను బట్టి ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల గురించి బైబిల్లో అనేక సందర్భాల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచండి అని బైబిల్ చెబుతుంది. తల్లిదండ్రులారా మోషే చెప్తాడు మీరు మీ ఇంట ఉన్నప్పుడు, మీరు బయటికి వెళుతూ ఉన్నప్పుడు, మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ పిల్లలకు దేవుని ధర్మశాస్త్ర విధులను నేర్పండి అని చెప్పారు. ఎవరైనా చేస్తామా పనులు? మనం ఎన్ని చెప్పం, లోకంలో అన్ని చూపిస్తాం కానీ ధర్మశాస్త్ర విధుల గురించి కానీ భక్తి గురించి కానీ దేవుళ్ళు ఎలా నడుచుకోవాలో జీవించాలనే విషయాలు కానీ సహజంగా పిల్లలకు మనం నేర్పనప్పుడు వాళ్ళు ఏమైపోతుంటారు? దేవదూతలు కావలసిన వాళ్ళు కాస్త దెయ్యాలుగాను రాక్షసులుగాను మారిపోతూ ఉంటారు. కాబట్టి దాని తప్పెవరిది, పొరపాటు ఎవరిదంటే అది తల్లిదండ్రులది. అందుకని తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లల్ని ఎలా పెంచాలో అది నేర్చుకోవాలి. కాబట్టి పిల్లలకి గురువులు ఎవరు అంటే తల్లిదండ్రులే. మనం అనుకుంటాం వాళ్ళ పాఠశాల ఉపాధ్యాయులని మనం ఏమనుకుంటాం కానీ మొదటి గురువు ఎవరంటే ఇంట్లో తల్లి, తర్వాత తండ్రి. వాళ్ళ నుండి పిల్లవాడు అన్ని నేర్చుకుంటుంటాడు. అక్కడ ఉంటే అన్ని అలవాటు అవుతూ ఉంటాయి. మనం ఏం చేస్తామో మన ఇంట్లో మన అలవాట్లు ఏంటో, మన పద్ధతులు ఏంటిదో మన ఇంట్లో మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. క్షుణ్ణంగా గమనించి ఆ ప్రకారంగానే వారు ఎదుగుతూ ఉంటారు. నువ్వు ఉదయకాలం లేచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ఉదయకాలం లేచి చక్కగా భక్తిగా ఉంటే, నువ్వు ఉదయకాలం లేచి దేవుని వైపు చూస్తూ నీ పిల్లలు కూడా అలా చేస్తారు. నువ్వు ఎలా నడుచుకుంటే, నువ్వు ఎలా జీవిస్తే నీ పిల్లలు అలా జీవిస్తారు. అప్పుడప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చిన్న పిల్లలు తల్లిదండ్రుల యొక్క బ్రష్లు తీసుకొని మనం లేనప్పుడు ఆ బ్రష్తో వారు ఆ పళ్ళు లేకపోయినా బ్రష్ చేస్తూ ఉంటారు. తండ్రి అక్కడ షూ ఇచ్చాడు అనుకోండి, పిల్లలు ఇలా షూ వేసుకుని నడవటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని మనం ఏం చేస్తున్నామో పిల్లలు అదే చేస్తూ ఉంటారు. కాబట్టి మన పిల్లలు మనలాగా ఉండాలి, మనము దేవునిలాగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోరండి. నిజమే ప్రియులారా, మనం దేవుని పోలి మనం జీవించాలి అంటే దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడైతే అలాంటి భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. దేవుని స్తోత్ర. ఒలివ మొక్క దేవదూతలకు సమాన సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఒలివాయులు అభిషేకానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. కనుక మన పిల్లలు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాం? దేవదూతలాగా ఉండాలి. వారు దేవదూతలాగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఏమంటే భయభక్తులు కలిగిన తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు మన పిల్లలు దేవదూతల వలె ఉంచాలని మనం చూస్తున్నాం. ఈ తర్వాత విషయాన్ని మనం గమనించినట్లయితే భవిష్యత్ తరం గురించి కూడా ఆయన మాట్లాడుతుంటాడు. సహజంగా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అని మనం అంటాం 100 సంవత్సరాలు జీవించమని అంటాం కదా. ఏమంటే 100 సంవత్సరాలు జీవించాలంటే ఏం చేయాలి? 100 సంవత్సరాలు మనం ఎలా జీవించగలం? కాలములన్నీ దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. మనల్ని ఆస్వాదించేది, మన సంవత్సరాలు అధికం చేసేది దేవుడే. మన సామెతల కారుడు అంటాడు 3లో మనం చూసినట్లయితే నా కుమారుడా నా ఉపదేశం మరొకకు ఆయనకు దీర్ఘాయునిస్తాయట. దీర్ఘాయునిచ్చేది ఏంటంటే దేవుని యొక్క ఉపదేశం. దీర్ఘాయునిచ్చేది ఏంటంటే దేవుని యొక్క మాటలు. కాబట్టి ఎవరైతే దేవుని మాటలు విని
ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు కావాలని ఆశ కలిగిన వాళ్ళు ప్రభువుని అంగీకరించాలి. దీర్ఘాయుష్షు కావాలని ఆశపడినటువంటి వారు ప్రభు మాటలు గైకొనాలి. దీర్ఘాయుష్మంతులు కావాలనుకున్న వారు దేవుని యందు విధేయత గలవారై ఉండాలి. అప్పుడు తప్పకుండా వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అందుకని ఆయన అంటాడు, నా కుమారుడను ఉపదేశం మరొకము అవి నీకు దీర్ఘాయువు సుఖజీవంతో గల సంవత్సరములను దైవం కిరీటముగా నీకు ధరింప చేస్తాయని. నిజమే, దేవుని మాటలు దీర్ఘాయువునిస్తాయి. దీర్ఘాయువు అనే మాటకు మనం చూసినట్లయితే దీర్ఘాయువు అంటే ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు లేకపోతే 1000 సంవత్సరాలు మన పితరులాగా బ్రతకటం అని కాదండి. మనం చనిపోయే వరకు సంతృప్తిగా బ్రతకటమే దీర్ఘాయువు. ఇప్పుడు నేను చనిపోతున్నాను అనుకోండి, సంతృప్తిగా చనిపోవటమే అది దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే మనం ఏదో ముసలి వాళ్ళం అయిపోయి నడవలేక చూపు కోల్పోయి నడక లేకుండా మంచం మీద పడిపోయి జీవించడం దీర్ఘాయువు కాదు. కానీ నీవు బ్రతికినంత కాలం సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించి మరణించటమే దీర్ఘాయువు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి ఆయన చక్కగా లోకంలో ఉన్న వారందరికీ జీవాన్ని ఇచ్చి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అది ఆయనకి దీర్ఘాయువే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దీర్ఘాయువు అనగా మనం దేవునిలో జీవించటమే దీర్ఘాయువు. ఈయన అంటాడు, నీ పిల్లలను నేను చూసేది గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలుగా మనం చూస్తున్నాం. మన పిల్లలు చూసేటువంటి ఈ సదవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే నీ పిల్లలని చూసేటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తుంటాడు. నిజమే, ఈ అవకాశం మరి దేవుడు చక్కగా ఈ కుటుంబానికి ఇచ్చాడు. మరి వాళ్ళ తాతలిద్దరు పక్కన కూర్చొని వాళ్ళంతా ముచ్చటపడిపోతున్నారంటే వాళ్ళిద్దరు మరి వాళ్ళ మామూలు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం మంచిగా ఎందుకంటే దేవుడు ఒక ఆశీర్వాదం వారికి ఇచ్చాడు. ఏంటిది ఆశీర్వాదం? వారి పిల్లలు చూసేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. నిజంగా ఇక్కడ మనం కూడా అలాగే కోరుకుంటుండాలి. మన పిల్లలను చూసేటువంటి ఒక అవకాశం, అది మనకు ఒక ఆశీర్వాదం లాంటిది. కాబట్టి దేవుడిలో భయభక్తులు కలిగిన వారి కుటుంబాన్ని మనం గమనించినట్లయితే వారు ఈ రీతిగా వర్తిల్లుతూ ఉంటారు. ఇక రెండవ విషయంలో మనం గమనిస్తే, మొదటిది వారు ద్రాక్ష వలె ఫలిస్తున్నారు. రెండవది వారి పిల్లలు దేవదూతల వలె ఉంటున్నారు. మూడవది వారి పిల్లల్ని వారు చూస్తున్నారు. ఇది మొదటి భాగంలో. ఇక రెండవ భాగంలో మనం గమనించినట్లయితే మన ఇంటి యొక్క దీవెనలు మేలుల కొరకు మాట్లాడుతూ ఉంటాడు. దీంట్లో ఒకటి, ఆయన నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. చేతుల కష్టార్జితం. ఈనాడు చాలా మంది కష్టపడతారు, కానీ వారు కష్టపడింది వారు అనుభవించరు. అది ఎవరో అనుభవిస్తూ ఉంటారు, ఎవరెవరో తినేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలి అంటే నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. నీవు దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు కష్టపడినటువంటిది నువ్వే అనుభవిస్తావు. దాన్ని ఎవరు దొంగిలించుకొని వెళ్ళలేరు, దాన్ని ఎవరు తీసుకోలేరు. కాబట్టి ఆ ఆధిక్యత దేవుడు నీకు ఇస్తాడు. కనుక నీ ఇంటిలో నీ పిల్లలు నువ్వు మాత్రమే నీ కష్టార్జితాన్ని అనుభవించేటువంటి ఒక గొప్ప మేలు దేవుడు నీకు దయచేస్తాడు. కనుక నీ కష్టాన్ని, నీ యొక్క సంపదని నువ్వు అనుభవించగలిగినటువంటి స్థితిని దేవుడు ఇస్తాడు. దీంట్లో రెండో మాట మనం చూసినట్లయితే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును, నీ జీవిత కాలం అంతా క్షేమాన్ని చూస్తావని అంటాడు. దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడంటే, నీవు ఈ భూమి మీద బ్రతికినంత కాలం క్షేమంగానే ఉంటావు, చక్కగా మేలు పొందుతూ ఆనందించగలుగుతావు. అది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. కనుక ప్రియులారా, దీంట్లో ఒకటి నీ కష్టార్జితను అనుభవిస్తావు. రెండవది నీ జీవితకాలం అంటే నువ్వు ఎంతకాలం జీవిస్తావో. జీవితకాలం అంటే నువ్వు జీవించే కాలం, ఎంతకాలం అయితే జీవిస్తావో ఆ కాలం అంతా కృపాక్షేమాలు నీ వెంటుంటాయి. ఆ కాలం అంతా నువ్వు సమృద్ధి కలిగి సంతృష్టి కలిగి జీవిస్తావు, దేవుణ్ణి ఆనందిస్తావు, క్షేమాలే నీ జీవితంలో ఉంటాయి. ఇది దేవుని భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో జరిగేటువంటి సంఘటనలు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే నీవు నీ కుటుంబంలో దేవుణ్ణి కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ కుటుంబంలో దేవుని సన్నిధిని కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని ఎరిగి ఉంటావో, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటావో, అప్పుడు ఇవన్నీ సమకూడి నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. నీ జీవితంలో సంతోషం కరువైందా,
నీ జీవితంలో నెమ్మది లేదా, నువ్వు దేవునికి దగ్గరికి రా. ప్రభు నీకు నిజమైన సంతోషాన్ని, మేలులను, ఆశీర్వాదాలు అనిపిస్తుంటాడు. చాలా మంది అన్ని కలిగి ఉంటారు కానీ సంతోషాన్ని కలిగి ఉండరు. దావీదు గారు ఒకసారి అంటాడయ్యా, నేను నీవిచ్చిన కుటుంబం మేమంతా నీ సన్నిధిలో నిరంతరం స్థిరపరచబడాలి అని అడుగుతాడు ఆయన. నిజమే, ఆయన లోకంలో ఎన్నెన్నో చూశాడు, కానీ ఆయన కోరుకున్నదల్లా ఒకటే, మేము నీ సన్నిధిలో, నేను నా కుటుంబం, నేను నీవు నాకు ఇచ్చిన పిల్లలు నీ సన్నిధిలో మేము స్థిరపరచబడతామని సమూయేలు గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నిజమే ప్రియులారా, మనం కోరుకోవాల్సింది ఇప్పుడు దేవుని సన్నిధిలో స్థిరత్వాన్ని కోరుకోవాలి. దేవుని సన్నిధిలో స్థిరమైన జీవితాన్ని మనం కోరుకోవాలి. ఎప్పుడైతే మనం స్థిరత్వాన్ని కోరుకుంటామో అప్పుడు మనం ఆస్వాదించబడతాం, మేలు పొందుతాం, మన కష్టార్జితాన్ని మనము అనుభవించగలుగుతా ఉంటాం. కనుక నువ్వు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ కుటుంబం వర్ధిల్లుతా ఉంది, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నువ్వు చేసే ప్రతి పని అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆ విధంగా మార్చబడాలంటే నువ్వు ప్రభువులో భయభక్తులు కలిగి దేవుని యందు విధేయత కలిగి జీవించు. దేవుడిని కంటే గొప్ప మేలులు, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ప్రభు మాటలు తన ఎన్నికల్లో దీవించి మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఓకే, సమయంలో మనం కేక్ కట్ చేద్దాం. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది దేవకన్య. మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది దేవకన్య. విలవిల మెరిసిన శశికళ, చిరుకుల కురిసిన హరివిల్ల. గుడిలో దివ్వెల, గుండెలో మువ్వల, ఎగిరే గువ్వల, ఎదిగే పూల, నవ్వవే నిత్యమిల ముత్యాల వానల, అందాల మందార కొమ్మ, అల్లారు ముద్దైన బొమ్మ. పల్లకిలోనా మేఘాల
గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే